2011లో కంటేజియన్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది నమ్మలేదు. ఇదొక సైన్స్ ఫిక్షనే కదా, ఇట్లాంటి వైరస్ ప్రపంచంలోకి వస్తుందా అని చెప్పి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది, ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు రియాలిటీ అని చెప్పి. అలానే చాలాసార్లు 6th మాస్ ఎక్స్టింక్షన్ అంటూ ఉంటాం. అది ఎప్పటికైనా నిజమవుతుందా, అది ఏ కాలంలో నిజమవుద్ది అనేది ఎవరికి తెలియదు. దాని మీద కూడా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య ఇస్రో ఒక వార్నింగ్ ఇచ్చింది. ఒక యాస్ట్రాయిడ్, ఒక గ్రహశకలం అతి తొందరలో భూమి దగ్గరలోకి వస్తుంది అని చెప్పి. ఎపోపిస్ అనే గ్రహశకలం అనే యాస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరలో వస్తుంది. అంత ప్రమాదం కాకపోయినా వర్స్ట్ సినారియాలో భూమితో కొల్లాయిడ్ అవ్వచ్చు, ఢీ కొనొచ్చు అని చెప్పి. ఒకవేళ అలా జరిగితే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏప్రిల్ 13 అంటే ఆ రోజు శుక్రవారం అంట, 2029వ సంవత్సరంలో ఎపోపిస్ అనే ఒక యాస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరలోకి వస్తుంది. అంటే జియో స్టేషనరీ శాటిలైట్స్, మన శాటిలైట్స్ ఉన్న దానికంటే కూడా భూమికి దగ్గరలో వస్తుంది. 32,000 కిలోమీటర్స్ దూరంలోకి వస్తుంది చాలా వరకు. అంటే కొంత అటు ఇటు చేంజెస్ వచ్చినా భూమికి దగ్గరలో వస్తాయి. నాసా వాళ్ళు 2021లోనే చెప్పారు, భూమికి దగ్గరలో వచ్చినా భూమితో ఇది కొలైడ్ అవ్వదు అని చెప్పి, భూమితో ఎలాంటి కొల్యూషన్ ఉండదు అని చెప్పి. ఒకవేళ వర్స్ట్ సినారియోలో ఉన్నా దాని గురించి మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి నాసా మొత్తం ఈ యాస్ట్రాయిడ్ ట్రాజెక్టరీని లైవ్ చెప్తుంది, లైవ్ ఫీడ్ ఇస్తుంది దీని మీద. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా గమనిస్తోంది. అసలు ఈ ఎపోపిస్ అంటే ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్లో గాడ్ ఆఫ్ కియోస్, కియోస్ అంటే అన్సర్టెనిటీ, అంటే దాని మీద ఒక సర్టెనిటీ లేకపోవటం అనమాట. ఎపోపిస్ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. ఇది దాదాపు 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో, 4.6 బిలియన్ ఇయర్స్ కిందట సోలార్ సిస్టంలో ఏర్పడింది. ఇది యాస్ట్రాయిడ్ బెల్ట్లోంచి బయటకు వచ్చేసింది రకరకాల ఫోర్సెస్ వల్ల, ప్లానిటరీ ఫోర్సెస్ వల్ల, జూపిటర్స్ గ్రావిటీ వల్ల యాస్ట్రాయిడ్ బెల్ట్లోంచి బయటకు వచ్చేసి ట్రావెల్ చేస్తుంది. చాలా ఫోర్స్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. అయితే 2029లో భూమికి దగ్గరగా, తర్వాత 2036లో భూమికి దగ్గరగా, ఇలా భూమికి దగ్గరగా వస్తుంది. నియర్ ఎర్త్ ఆర్బిట్స్ అనేవి, అంటే భూమికి దగ్గరగా వస్తూ ఇవి ఎటువంటి ప్రభావం భూమి మీద చూపబోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న అనమాట. ఈ ఎపోపిస్ యాస్ట్రాయిడ్ 335 మీటర్స్ డయామీటర్ ఉంటుందంట. అలానే దాదాపు 1100 ఫీట్ ఉంటుందంట. సో ఇంత పెద్ద యాస్ట్రాయిడ్ వస్తే ఒక కాంటినెంట్ మొత్తం వెళ్ళిపోవచ్చు, 2 కాంటినెంట్స్ వెళ్ళిపోవచ్చు నిజంగా భూమితో కొలైడ్ అయితే. ఎందుకంటే 2013లో 20 మీటర్ డయామీటర్ ఉండే ఒక చిన్న యాస్ట్రాయిడ్ భూమి మీదకి వచ్చి తాగితే రష్యాలో ఓబ్లాస్ట్ అనే ప్రాంతం, అది బయోడైవర్సిటీ చాలా రిచ్ ఏరియా, ప్రాంతం మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అదే 335 మీటర్ డయామీటర్ ఉంది, ఒకవేళ నిజంగా భూమితో కొలిడ్ అయితే పూర్తి ఒక కాంటినెంట్ పోవచ్చు, 2 కాంటినెంట్స్ పోవచ్చు. అంతటి ప్రమాదం పొంచి ఉంది. మిలియన్లో 1% ఛాన్స్ ఉంది ఇది భూమికి ఢీ కొనటానికి అని. ఒకవేళ భూమిని ఢీ కొడితే ఏంటి పరిస్థితి అనే దాని మీదే చర్చ జరుగుతుందన్నమాట. అయితే మనం గమనిస్తూ పోతే దీని గురించి సూక్ష్మమైన చాలా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇది పీనట్ షేప్లో ఉంటుందంట, అంటే ఒక శనక్కాయ షేప్లో ఉంటుంది, వేరుశనక్కాయ షేప్లో ఉంటుంది అనమాట. పీనట్ షేప్లో చాలా ఫోర్స్గా వస్తుంది. ఇది నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం అంతకంటే పెద్ద సైజు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే నౌక కంటే కూడా పెద్ద సైజు అనమాట. ఇది కనుక భూమిని ఢీకొంటే ఒక మాసివ్ స్కేల్లో చాలా పెద్ద థ్రెట్టే రావచ్చు, అంతేకాదు చాలా పెద్ద ఎక్స్టింక్షనే రావచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఈ కొలిషన్ జరిగితే కనుక ఇది ఒక పెద్ద కెటాస్ట్రోఫ్ అవుతుందని చెప్పి నాసా వాళ్ళు దీన్ని స్టడీ చేయడానికి ఓసిరిస్ ఎపెక్స్ అనే మిషన్ని పంపిస్తున్నారు, అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తున్నారు. యాక్చువల్లీ నాసా వాళ్ళు ఇంతకుముందు ఒక మిషన్ ఉండేది, ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉండేది, దాని పేరు ఓసిరిస్ రెక్స్ అనమాట. అది బెన్ను అనే యాస్ట్రాయిడ్ను స్టడీ చేసింది, దాని పర్పస్ అయిపోయింది. ఇప్పుడు దాని పర్పస్ పేరు మార్చేసి ఓసిరిస్ ఎపెక్స్ అని పెట్టి ఇప్పుడున్న ఎపోపిస్ యాస్ట్రాయిడ్ని స్టడీ చేయడానికి, దానికి సంబంధించిన అంశాలు స్టడీ చేయడానికి వీళ్ళు దీన్ని పంపిస్తున్నారనమాట. సో ఈ ఎపోపిస్ యాస్ట్రాయిడ్ ఏదైతే చూడటానికి వేరుశనక్కాయలా ఉంటుందో, అంటే పీనట్లా ఉంటుందో, దాన్ని ఎస్ టైప్ యాస్ట్రాయిడ్గా గుర్తించారు. అది సిలికాన్ మెటీరియల్తో తయారవ్వబడిందంట, మిక్సప్ అయి నికెల్ అండ్ ఐరన్తో కంపోజ్ చేసిన సిలికాన్ మెటీరియల్ అనమాట ఈ యాస్ట్రాయిడ్, ఎపోపిస్ అనే యాస్ట్రాయిడ్. ఈ యాస్ట్రాయిడ్కి సంబంధించి నాసా వాళ్ళ కథనం ప్రకారం అయితే వచ్చే 100 సంవత్సరాలు ఇది భూమిని ఢీకొనకపోవచ్చు. ఒకవేళ కనుక ఢీకొంటే, వర్స్ట్ సినారియోలో ఢీకొంటే కనుక ఇది చాలా భయంకరమైన ఎనర్జీతో
భూమి మీదకి తగిలి పెద్ద విస్ఫోటమే చేస్తే ఎంత ఎనర్జీతో రిలీజ్ అవుతుందంటే 1200 మెగాటన్స్ ఆఫ్ టీఎన్టీ. టీఎన్టీ అంటే ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అనమాట. 1200 మెగాటన్స్ ఆఫ్ టీఎన్టీ. ఇది కనుక వస్తే కనుక సిటీస్ నాశనం అయిపోతాయి. చాలా పెద్ద, అంటే మనం ఏమనుకుంటాం, ఒక యాస్ట్రాయిడ్ వచ్చి తగిలితే ఒక ప్రాంతంలోనే ఎఫెక్ట్ ఉంటుందని కాదు. ఇది లోకల్ టు గ్లోబల్, చాలా విషయాలు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అట్మాస్ఫియరిక్ డిస్రప్షన్స్ జరుగుతాయి, సునామీస్ వచ్చేస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఇలా చాలా భయంకరమైనవి బయలుదేరుతాయంట. సో ఈ ఎపోపిస్ యాస్ట్రాయిడ్ అనేది భూమికి దగ్గరగా వస్తూ ఉంటుంది. 2029 దగ్గరకు వస్తుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితులు జరిగితే, ఉదాహరణకి మధ్యలో కొన్ని యాస్ట్రాయిడ్స్ కనుక దీన్ని ఢీకొంటే, ఉదాహరణకి 2026లో దీని దగ్గరగా ఇంకొక యాస్ట్రాయిడ్ వస్తుందంట, జాంతస్ అని చెప్పి, 4544 జాంతస్ అని చెప్పి. ఒకవేళ కనుక ఈ జాంతస్ని ఈ యాస్ట్రాయిడ్ ఎపోపిస్ 2 కనుక ఢీకొంటే, కొలైడ్ అయితే, అప్పుడు ఈ మనకి యాస్ట్రాయిడ్ ఎపోపిస్ డైరెక్షన్ మారి భూమికి ఇంకా దగ్గరగా వచ్చే ప్రమాదం ఉంది. లేదా ఈ జాంతస్కి సంబంధించిన ఇతర మెటీరియల్తో ఢీకొన్నా సరే ఇది భూమికి చాలా దగ్గరకు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ఇదంతా ఇస్రో, నాసా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ నాసా వాళ్ళు ఇంతకుముందే ఒక ప్రయత్నం చేశారు, అదే డార్ట్ అనమాట, DART, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. 2 సంవత్సరాల క్రితం, అంటే 2022లో డైమర్ఫోస్ అనే ఒక చిన్న స్మాల్ సైజ్ ఆస్ట్రాయిడ్ను ఈ నాసా వాళ్ళ డార్స్ మిషన్ రీడైరెక్ట్ చేసింది. భూమికి దగ్గరకు రాకుండా రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అవసరమైతే నాసా వాళ్ళు ఎపోపిస్ ఈ ఆస్ట్రాయిడ్ని కూడా రీడైరెక్ట్ చేయటమా, లేదా ఆస్ట్రాయిడ్ని ఏదైనా డివైజెస్ పెట్టి పేల్చేయటమా, సో రకరకాల ఆలోచనలు అనమాట. దీని భూమికి దగ్గరగా వచ్చే ప్రమాదం ఉంటే ట్రాజెక్టరీ ట్రాక్ చేస్తూ ఉంటారు. భూమికి దగ్గరగా వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటే కనుక, ఈవెంచువాలిటీ ఏదైనా ఉంటే, అప్పుడు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి దీన్ని ఎలా రీడైరెక్ట్ చేయాలి, దీన్ని ఎలా దారి మళ్లించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ చేస్తారనమాట. నాసా వాళ్ళు ఓసిరిస్ ఎపెక్స్ మిషన్తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక మిషన్, ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు, ర్యాపిడ్ ఎపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ అని. అంటే ఈ ఎపోపిస్ మిషన్ చదవడానికి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, స్టడీ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ర్యాపిడ్ ఎపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ లాంచ్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మన నేత్ర నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్, మన నేత్ర కూడా ఈ యాస్ట్రాయిడ్ ఎపోపిస్ యాస్ట్రాయిడ్ని ట్రాక్ చేస్తుందన్నమాట. మొత్తానికి ఇస్రో వార్నింగ్ ఇచ్చింది. అండ్ ప్లానెటరీ సైన్స్ జర్నల్ అని చెప్పి, ఆ జర్నల్ కూడా రీసెంట్గా ఒక పేపర్ రిలీజ్ చేసిందనమాట. ఒకవేళ కనుక వర్స్ట్ సినారియోలో ఇది భూమికి దగ్గరకు వస్తే ఏం చేయాలి అనే దాని మీద మొత్తం స్పేస్ ఏజెన్సీస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, ఇస్రో ఇలాంటి స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళి దీనికి సంబంధించి ట్రాజెక్టరీ స్టడీ చేస్తూ నిమిషం అప్డేట్ తీసుకుంటూ, ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఎలా రీసెర్చ్ చేయాలి అనే దాని మీద కూడా అందరూ ఇప్పుడు దృష్టి పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు కూడా దీని గురించి ప్రకటించారు.